చేతిలో అధికారం ఉంటే పట్టపగ్గాలుండవు. పవర్లోకి వచ్చిన కొత్తలో కళ్ళు నెత్తికి కాదు ఆకాశానికి ఎక్కుతాయి. అధికారం శాశ్వతమని భ్రమపడతారు. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు తామే సీఎంగా ఉంటామని వెర్రవీగుతారు. ఆ ఊపులో చేయరాని తప్పులు పాపాలు చేసి తమ గొయ్యి తామే తవ్వుకుంటారు. మళ్ళీ పైకి లేవడం డౌట్ అనేంత లోతైన గొయ్యిలో పడిపోతారు. ఏపీ రాజకీయ పరిణామాలు దీనికి తాజా ఉదాహరణ. సరిదిద్దుకోలేని తప్పులు చేసిన వైసీపీ విపక్ష హోదా కూడా పోగొట్టుకొని ఉనికి కోసం తంటాలు పడుతున్నారు. పవర్లోకి వచ్చిన టీడీపీ గతం నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా జగన్ చేసిన తప్పులే చేస్తుంది. విపక్షాన్ని రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తుంది. అధికారులు రాజీనామా చేసి వెళ్లిపోండి అంటుంది. అధికారుల దగ్గర పచ్చబిల్ల చూపిస్తే చాలు రాచమర్యాదలు జరిగిపోతాయని సాక్షాత్తు మంత్రులే పక్షపాత ప్రకటనలు చేస్తున్నారు. పవర్లోకి వచ్చి పట్టుమని 10 రోజులు కాకముందే ఇలా రెచ్చిపోతున్న టీడీపీ కక్ష సాధింపులకే దిగితే వచ్చే ఎన్నికల్లో గెలవటం కష్టమేనన్న చర్చ జరుగుతోంది. మంత్రి లోకేష్ చేతిలోని రెడ్ బుక్ ఇప్పటికే వైసీపీని టెర్రరైజ్ చేస్తుంది. జగన్ హయాంలో అక్రమాలకు పాల్పడిన టీడీపీ శ్రేణులను వేధించిన వైసీపీ లీడర్లు, అధికారుల పేర్లు అందులో ఉన్నాయంటున్నారు లోకేష్. ఇక్కడే ఆయన తప్పులో కాలేశారు. తప్పొప్పులు తేల్చాల్సింది మంత్రులు, అధికార పార్టీ లీడర్లు కాదు. దానికి పోలీసులు, కోర్టులు ఉన్నాయి. తప్పు చేసినట్లు ఆధారాలుంటే చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలి. ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్లు, సాక్షులు, కోర్టు తీర్పుతో ఆ ప్రాసెస్ జరగాలి. నీ పేరు నా బుక్లోకి ఎక్కించాను, నిన్ను జైల్లో పెడతాను అనడానికి ఇది రాజరికం కాదు, ప్రజాస్వామ్యం. డెమోక్రసీలో అల్టిమేట్ బుక్ రాజ్యాంగమే తప్ప రెడ్ బుక్ కాదు. వైసీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమను వేధించిందని చెబుతున్న టీడీపీ తను కూడా అదే వేధింపులకు దిగి తప్పు చేస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచే పచ్చతమ్ముళ్లు వైసీపీ కార్యకర్తలపై దాడులు మొదలుపెట్టారు. శిలాఫలకాలు బద్దలయ్యాయి. కట్టడి చేయాల్సిన బాబు ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. ఇవి ప్రతీకార దాడులను సమర్థించుకోవడం సరికాదు. ప్రతీకారాలు కథల్లో, సినిమాల్లో తప్ప ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు కావు. రేపు వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఇదే సీన్ రిపీట్ అయితే ప్రజాస్వామ్యానికి, కోర్టులకు, పోలీసులకు అర్థం లేకుండా పోతుంది. హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసులకు ఇచ్చిన వార్నింగ్ కూడా రెడ్ బుక్ లాగే ఉంది. జగన్ పై ప్రేమ ఉన్న అధికారులు రాజీనామా చేయాలని ఆమె ఉచిత సలహా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది పోలీస్ అధికారులు ఆ పార్టీకి తొత్తులుగా మారి పనిచేశారు. ఇప్పటికీ తమలో వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్టే వ్యవహరిస్తున్నారు. అటువంటి వాళ్లకు జగన్పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేయాలి అని అన్నారు. నిజానికి హోంమంత్రి ఇలాంటి వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న పోలీసులు ఎవరెవరో గుర్తించి వాళ్లపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. అధికారులకు జగన్పై ప్రేమ ఉండటం తప్పు కాదు. ప్రజలకే కాదు, ఉద్యోగులకు కూడా అభిమాన రాజకీయ నాయకులుంటారు. విధి నిర్వహణకు అది అడ్డు కాదు. ఒక పార్టీపై అనుకూలంగా అక్రమాలకు, అవినీతికి పాల్పడితేనే తప్పు. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా సరే పాలనలో తనవాళ్లు, పరాయవాళ్లు అనే పక్షపాతం చూపకూడదు. కానీ తమ ప్రభుత్వం పచ్చతమ్ముళ్లపై పక్షపాతం చూపుతుందని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా ప్రకటించారు. పచ్చబిల్ల పెట్టుకొని గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తే అధికారులు రాచమర్యాద చేస్తారని, అలా చేయకపోతే ఏం జరుగుతుందో వాళ్ళకు తెలుసని అన్నారు. పసుపు బిల్లతో వచ్చే టీడీపీ కార్యకర్తలకు పనులు చేయాల్సిందే. వాళ్లను ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు మర్యాదగా చూసుకోవాలి. కుర్చీ వేసి టీ ఇచ్చి పనిచేసి పెట్టాలి. మాట విని ఉద్యోగులు ఎవరైనా ఉంటే వారిని నేను దారిలోకి తెస్తా అని పబ్లిక్ గానే హెచ్చరించారు. ఇక మారిన చంద్రబాబును చూస్తారని చంద్రబాబు ఒక పక్క చెబుతున్నారు. బారిగేట్లు, పరదాలు వద్దు అంటున్నారు. విద్యా కానుక కిట్లపై జగన్ ఫోటో ఉన్నప్పటికీ వాటిని పంపిణీ చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఇంత సానుకూల ధరంతో వెళ్తుంటే మంత్రులు మాత్రం వార్నింగ్స్తో హడలెత్తిస్తున్నారు. చంద్రబాబు తన చేతికి మన్నంటకుండా వైసీపీపై పగ తీర్చుకుంటారనే వాదన వినిపిస్తుంది. తప్పు ఎవరు చేసినా తప్పే. మంత్రులు చేసే తప్పులు బాబు మెడకు చుట్టుకోక మానవు. చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన ప్రభుత్వాలు తమకు తిరుగులేదని విర్రవీగి బొక్కబోర్ల పడిన ఉదంతాలు ఏపీలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోనూ కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశారంటే ప్రజలు ఆదరించారనే తప్ప నిరంకుశంగా పాలించమని చెప్పినట్లు కాదు. బంపర్ మెజారిటీతో గద్దెనెక్కించిన ప్రజలు తేడాగా పరిపాలిస్తే అదే బంపర్ మెజారిటీని అపోజిషన్కు కట్టబెడతారు. జగన్, చంద్రబాబుకే కాదు, ఏ లీడర్కైనా వర్తించే సత్యం ఇది.